జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 8వ శ్లోకము. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతి ఈశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, జీవుడు అంటే ఆత్మ తాను ఉన్నటువంటి శరీరానికి, శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలకు ఈశ్వరుడు అంటే నియంత. ఆ జీవుడు ఏం చేస్తాడంటే, ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరములోనికి వెళ్ళినప్పుడు తనతో పాటు మనస్సుని, ఇంద్రియాలను, పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలను వాటన్నింటినీ తీసుకొని వెడుతూ ఉంటాడు. ఎట్లా తీసుకెళ్తాడంటే, గాలి పుష్పాదుల నుండి సుగంధాన్ని ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకువెళ్ళినట్టుగా జీవుడు కూడా ఒక శరీరములో నుండి మరొక శరీరానికి ప్రవేశించినప్పుడు మనస్సుని, పంచేంద్రియాలను, పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలను తీసుకొని వెడుతూ ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుడు అంటే మనం ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరములోనికి వెడుతూ ఉన్నప్పుడు ఏమేమి మనము తీసుకొని వెడతామో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరములోనికి వెడుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనము ఈ శరీరములో ఉన్నప్పుడు చేసినటువంటి కర్మల యొక్క సంస్కారాలన్నింటినీ మోసుకొని వెడుతూ ఉన్నాము. మనస్సు, ఇంద్రియాల, పంచభూతాల సూక్ష్మాంశాల ద్వారా మోసుకొనే వెడుతూ ఉన్నాము అన్న విషయాన్ని గుర్తిస్తూ ఈ శరీరములో ఉన్నప్పుడు అన్ని కర్మలను, మంచి కర్మలన్నింటినీ శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని ఇక శరీరాలలోనికి వెళ్ళకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి దివ్యధామాన్ని చేరుకోవటమే ధ్యేయముగా పెట్టుకొని దానికోసం శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని
అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతి ఈశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. ఓం. శరీరం యదవాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వరః గృహీత్వా ఏతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్.